తిరుప్పావై 17వ పాసురం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடறுத்தோங்கி உலகளந்து உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கையில் அடிச்செல்வா பலதேவா உம்புயும் நீயும் ఉరంగేలోర్ ఎంబావాయ్. భావము: వస్త్రములు కావాల్సిన వారికి వస్త్రములు, మంచినీరు కావాల్సిన వారికి మంచినీరు, అన్నము కావాల్సిన వారికి అన్నము, ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము. సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురు వంటిదాన, మా వంశమునకు మంగళదీపము వంటిదాన యశోద మేల్కొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నిటినీ కొలిచిన త్రివిక్రమ, నిత్యసూరులకు నాయకుడా నిద్రింపరాదు మేల్కొనుము. స్వచ్ఛమైన బంగారముతో చేయబడిన కడియమును కాలిన దాల్చిన బలరామ, నీవును నీ తమ్ముడిని మేల్కొనవలెను అని గోపికలు ఈ పాసురమున ప్రార్థించిరి. ద్వారపాలకులు గోపాంగనలకు లోనికి అనుమతించారు. వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపాలను స్వామి మేల్కొను అని ప్రార్థించారు. తర్వాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీలకందరకును తీగ వలె ముఖ్యమైన దాన, గొల్ల కులమునకు మంగళదీపము వంటి దాన, మాకును స్వామినివైన ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకొనిరి. ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ, ఇక నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి. ఆయన వేలకుండుట చూచి బలరామునిని లేపక తప్పు చేసితిమని ఎరిగి, మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగలిని గలవో బలరామ, నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిద్రించుట తగదు, కావున శీఘ్రమే లేచి రండి అని అందర్నీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. అవతారిక: గోపికలు 10 మంది గోపికలను మేల్కొలిపి నందభవనమును చేరినారు. భవనపాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతి పొందిరి. ద్వారపాలకుడు తలుపులు తెరిచి లోనికి వదిలెను. గోపికలందరూ నందగోప భవనమున ప్రవేశించిరి. నందగోపుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా మంచములపై శయనించిరి. ఆచార్య సమాశ్రయణముచే మంత్రమును మంత్రార్థమగు సర్వేశ్వరుని తెలుసుకొనినను చాలదు. ఆ సర్వేశ్వరుని ప్రేమించిన భాగవతులను ఆశ్రయించి వారిని ఆశ్రయించుట చేతనే భగవానుడు తమను అనుగ్రహించునని తెలుసుకొనవలెను. ఈ విషయమును తెలియచేయుచు నందగోపుని, యశోదను, శ్రీకృష్ణుని, బలరాముని ఈ పాసురంలో గోపికలు మేల్కొలుపుచున్నారు. ద్వారపాలకుని వేడి అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట ఇంకను నిద్రిస్తున్న శ్రీ నందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి చూశారు. వారినందరినీ ఒక్కొక్కరిగా మేల్కొలుపుటయే ఈ పాసురంలో వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోవుని మేల్కొల్పి తమకు అన్నదారక వస్త్రాదుల్ని శ్రీకృష్ణుడే కావున వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వానిని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మును మేల్కొలిపి అనగా మంత్రాన్ని అనుష్ఠించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటున గ్రహించి పక్కనున్న పెద్దవాడైన బలరాముణ్ణి మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా. వారిని ప్రార్థిస్తున్నారని ఈ పాసురంలో తెలుపుతున్నది గోదాతల్లి. ఈరోజు ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థమైన పరమాత్మ, ఆ పరమాత్మను అందించే భాగవత్ ఉత్తముల సేవ, ఇవన్నీ పాసురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్లను లోనికి పంపాక ఒక్కసారి తొంగి చూశారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి. అందులో మొదట నందగోపుడు,
తర్వాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు. కానీ ఒక కాలికి కడియం వేసి ఉంది. మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి. బహుశా వారు కృష్ణ బలరాములై ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపటం ప్రారంభించారు. ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవటానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాల్ తల్లి. అంబరమే వస్త్రములు, తన్నీరే నీళ్లు, సోరే ఆహారం, అరం సెయ్యం ఏ ప్రయోజనం ఆశించకుండా ఎంబెరుమాన్ దానమిచ్చే నందగోపాల నందగోపాల ఎరుందిరాయ్ లేవయ్యా అని లేపారు. ఆ తర్వాత యశోదమ్మ కనపడుతుంది. మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు. ఎందుకంటే యశస్సును ప్రసాదించేది యశోద లేక మంత్రరత్నం. కొన్బర్నార్ కెళ్ళాం సుందరమైన దేహస్వరూపం కలిగి స్త్రీ జాతికందరికీ కొరుందే చిగురులాంటిదానా కుల విలక్కే ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికి ఒక దీపం లాంటిదానా ఎంబరు మాట్టి నీవే ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామినివి. యశోద ఓ యశోదమ్మ అరివురాయ్ తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రంగా ఊహించింది, అందుకే తెలివి తెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరి మహామంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది. ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు. అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనపడుతున్నాయి. అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్లారు. అంబరం ఊడరెత్తు ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా ఓన్గి పెరిగి ఉళగళంద్ లోకాలను అంతా కొలిచిన ఉంబర్ కోమానే దేవతలందరికీ నియంత అయిన స్వామి ఉరంగాద్ నిద్రపోవటానిక నీవు వచ్చావా ఇక్కడికి ఎరుందిరాయ్ లేవయ్యా. అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు. ఇప్పుడు నీ గురించి తెలుసుకొని వచ్చాం. లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఆండాల్ తల్లి విన్నపించింది. ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని, ఆయన లేవటం లేదని ఆండాల్ భావించి బలరాముణ్ణి లేపటం ప్రారంభించింది. కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటారు. బలరాముణ్ణి విడిచి ఉండడు. దేవికి దేవి గర్భంలో 6 శిశువులు పుట్టారు. ఎవ్వరు దక్కకపోయేసరికి 7వ గర్భాన్ని రక్షించటానికి రోహిణీదేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేశారు. ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు. శంబర్ కరలడి అపరంజి బంగారు కడియం కలిగిన చల్వా ఓ సంపన్నుడా బలదేవా బలదేవా ఉంబియుం నీయుం నీవు నిద్రపోకూడదు. ఉరంగ్ మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు. కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ.